అయితే ఆ సినిమాలో మీరు బాగా సీరియస్ రోల్ చేశారు కదా సార్. అవును. అంత విలన్ షేడ్‌లో అలా చేశారు కదా సార్. అవును. మళ్ళీ ఇట్లా కామెడీగా ఎట్లా టర్న్ అయ్యారు సార్ మళ్ళీ? కొన్ని అలా టర్న్ అవ్వాల్సి వచ్చింది బాబు. టర్న్ అవ్వకపోతే మామూలుగా నాకు హ్యూమరు రియల్ లైఫ్‌లో సరదాగా ఉండటం ఇష్టం. ఓకే. అది నాకు ఒక సరదాగానే ఒకడు కొంతమంది హర్ట్ అవుతారు మనం అనే ఆటిలకి. సరే. అది ప్రాబ్లం అది కూడా. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. అది యాక్చువల్ నా క్యారెక్టర్ బయట రూమ్‌లో ఉన్న ఫ్రెండ్స్‌తో ఉన్నా. అదేమో అది మేమే రాసుకుని గోపీచంద్ అని పేరు వంశీ గారు పెట్టారండి. మిగిలిన అన్ని పేర్లు నేను పెట్టాను సినిమాలో. ఓకే. ఓకే. అది ఆ సీన్లు రాసుకుని చేసుకోవటంలో గోపీచంద్ అనే పేరు ఎక్కువ వినబడుతుంది నా పేరు. నేను చేసినవి తక్కువే, అందులో సీన్లు తక్కువ ఉంటాయి. మధ్యలో సినిమా అంతా ఉన్నట్టు ఉంటుంది. అలాగా అది మంచి క్యారెక్టర్ అయింది. తర్వాత అందరికీ తెలిసిన క్యారెక్టర్ అయింది. ఒక న్యాచురల్ విలన్ క్యారెక్టర్. పిస్టల్ తీసి కాల్ చేయడం, పొడి చేయడం కాకుండా న్యాచురల్గా చేతులు తలుపు సందులో పెట్టి నొక్కటం, అవన్నీ ఆ సీన్లు చూస్తూ సడన్గా మరి అంటే ఈ చూసినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ అది చూస్తున్నప్పుడు సార్ బాబోయ్ ఏంటి ఇట్లాంటి చేశారు. అలాగే అప్పుడు అదే డైరెక్టర్ వంశీ గారు అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సినిమా చేస్తుంటే నువ్వు ఇందులో కామెడీ సీన్ ఏదో రాసుకోగలవా, నువ్వు కొండవలసి అని అప్పుడు కొత్త అయింది తెలుస్తుంది. అది రాసుకున్నాం బాబా దయ వల్ల. సార్ అది కూడా క్లిక్ అయింది. ఇంకా అక్కడి నుంచి కబడ్డీ అలా